హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే స్వీట్ రెసిపీ. దీన్నైతే మేము సంపంగి పూలు అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. దీన్నైతే కేవలం 15 నుండి 20 నిమిషాలు టైం కేటాయిస్తే చాలు, ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. సింపుల్ కూడా. రెసిపీ ఎలా చేయాలో నేను చెప్తాను. అంతకన్నా ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మైదా, ఇంకా రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, బాంబే రవ్వ, అది, పాలు, నెయ్యి. ఈ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకా రెసిపీని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మైదా పిండి, నా దగ్గర ఈ మెజర్మెంట్ కప్స్ ఉన్నాయి, అందుకని మెజర్మెంట్ కప్తో వేసుకుంటున్నాను. మీ దగ్గర మెజర్మెంట్ లేకపోతే నార్మల్ ఏదైనా కప్తో చేసుకోవచ్చు. నాకైతే దాదాపుగా 2 కప్పులు వచ్చింది. 2 కప్పులు మైదాకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ అయితే ఎక్కువ వేయవసరం ఉండదు, ఎందుకంటే ఇది స్వీట్ కదా, అంత సాల్ట్ పడదు. కాకపోతే టేస్ట్కి కొంచెం వేసుకోండి. సాల్ట్ వేసి మొత్తాన్ని కలిపిన తర్వాత అందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత అందులో 2 నుండి 3 స్పూన్లు కరిగిచ్చిన నెయ్యిని అయితే వేసుకొని బాగా కలపండి. నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది నెయ్యి వల్ల. ఈ విధంగా కలిపినప్పుడు ముద్దగా అయితే నెయ్యి సరిపోయినట్టే. మీరు నెయ్యి ప్లేస్లో డాల్డా ఉంటే డాల్డా కూడా వేసుకోవచ్చు. తర్వాత అందులో పాలు కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. మీరు పాలు ప్లేస్లో కావాలనుకుంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే పాలు వేసుకోవడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటాయి. పాలు అయితే కొంచెం కొంచెంగా వేసుకోండి, ఎక్కువ వేసుకున్నాక అది మళ్ళీ పలుచగా అయిపోతే బాగోదు కదా, అందుకని. ఈ విధంగా చపాతీ పిండి కలిపినట్టుగా కలుపుకొని కొంచెం సేపు ఒక పావుగంట మూత పెట్టి ఉంచేయండి. ఎందుకంటే రవ్వ నానుతుంది కదా, అందుకని. అది నానేలోపు మనమైతే బెల్లాన్ని దంచి పెట్టుకుందాం. బెల్లం పాకం చేసుకోవాలి కదా. నేనైతే 1/2 కేజీ వరకు బెల్లం తీసుకున్నాను. మీరు కావాలంటే పంచదార కూడా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే బెల్లం ఇంకా హెల్త్కి మంచిదని నేనైతే బెల్లం తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ యాడ్ చేయండి, ఎక్కువ వేయకూడదు. ఒక 4 to 5 స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేయండి, సరిపోద్ది. బెల్లం అయితే ఈ విధంగా మెల్ట్ అయ్యి కొంచెం పొంగు వస్తే సరిపోతుంది. ఎక్కువగా అయితే పాకం అయితే రావాల్సిన అవసరం లేదు. ఇందులో కూడా కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకోండి. ఈ విధంగా పొంగు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి, సరిపోతుంది. తర్వాత మనం కలిపి పెట్టుకుని పిండిని చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోండి. మొత్తాన్ని కలిపిన తర్వాత దాన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని దాన్ని చపాతీ పీటపై పెట్టి చపాతీ ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా పాముకోండి. ఈ విధంగా పామిన తర్వాత చాక్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కట్ చేసుకోండి స్ట్రైట్గా. ఈ విధంగా కట్ చేసిన దాన్ని నేను వీడియోలో చూపించినట్టుగా స్లోగా రోల్ చేసుకొని ఆ చివర ఈ చివర కొంచెం ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ అంటే కొంచెం ప్రెస్ చేయండి ఊడిపోకుండా ఉండడానికి. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయితే కొంచెం హీట్ ఎక్కాలి, మరీ ఎక్కువగా హీట్ ఎక్కకూడదు, లైట్గా హీట్ అయితే సరిపోతుంది. మంట అయితే మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత, ఎందుకంటే మంట పెద్దది పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయి, మెత్తపడిపోతాయి కూడా. ఆయిల్ లైట్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకుని అందులో వేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకొని మనం పక్కన పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదా, అవి వేడిగా ఉంటుండగానే అందులో వేసేయాలి. ఇవి పాకంలో కూడా ఎక్కువసేపు ఉంచకూడదు, ఒక 1 మినిట్ అలా డిప్ చేసి వెంటనే తీసేయడమే. మళ్ళీ చెప్తున్నాను, ఫ్రై చేసినప్పుడు మాత్రం మంట లో ఫ్లేమ్లోనే ఉండాలి, హై ఫ్లేమ్ పెట్టకూడదు.
పాకంలో 1 మినిట్ జస్ట్ అలా డిప్ చేసి తీస్తే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచిన అవసరం లేదు. అంతే. ఎంతో సింపుల్‌గా, టేస్టీగా మనం ఇంట్లోనే ఈ స్వీట్ రెసిపీని అయితే చేసుకోవచ్చు. జస్ట్ నాకైతే 15 మినిట్స్ పట్టింది. ఎక్కువ టైం అయితే పట్టలేదు. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంటాయి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మేము వీటిని సంపంగి పూలు అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. అలానే రెసిపీ నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.